తమ్ముడు మన దేశంలో బీరు వైను తాగితే తప్పంటారు కానీ మొన్న జర్మనీలో చూశాను గుర్రాలకి పొద్దున్నే కుడితిలో కూడా బీరు కలుపుతారు రా వాళ్ళు. ఏందిరో మంచినీళ్ళ బదులు మందు తాగుతున్నవే? భోంచేస్తూ వైన్ తాగుతుంటే సూపర్ గా ఉంటుంది పెద్దనా. అన్నం ఎట్లా తినబుద్ధి అవుతుందిరా మీకు? మందు ఎట్లా తాగబుద్ధి అవుతుందిరా మీకు? పగోడు పారిపోయిండు కదా, వాడు జాడ తెలుసుకోవాలన్న జ్ఞానం లేదా మీకు? సిటీ మొత్తం గాలించావన్నా, చచ్చాడేమోని మూసీ నదిలో కూడా వెతికించాం, ఎక్కడా లేడు. వాడు ప్యాంటు తడుపుని మళ్ళీ లండన్ పారిపోయి ఉంటాడన్నా. ఓడు పిల్లికి పుట్టినోడు కాదురా, పులికి పుట్టిండు. ఈ సరికాడు బసవయ్య ముఠాన్ని చేరుంటాడు, జరిగి నిరుంటాడు, జరగాల్సిన దానికోసం కత్తులు నూరంతుంటాడు. ఆడు గాని ఆడి శవం గాని దొరికేదాకా ఈ ఇంట్లో ఎవడు అన్నం తినకూడదు, మంచి నీళ్లు కూడా తాగకూడదు. దాకు నోటిని బయటికెలా రప్పిస్తావు నాయనా? నీ పెళ్లితో రప్పిస్తారా? పట్రామా పట్రా పడబెట్టు చింతలివి. ఓహో బాగున్నా. ఒరే లింగం, అవునే వాడెక్కడొస్తాడనే భయంతో కడుపు ఉబ్బిపోతుంది. ఒక్కసారి వెళ్ళి కడుక్కొస్తాను. కానీ అయ్యో పేటల మించి లేస్తే పెళ్ళం లేచిపోద్ది. కూర్చోండి. అరే నా బ్లాడర్ బద్దలైపోతుందయ్యా. ఎలాగో కన్యాదానం చేసేటప్పుడు కాలు కడుగుతారు కదా, పోసేనా నీళ్ళు అనుకుంటారు. అదే అతి తెలివి అంటే. ఊరుకోండి, సుబ్రహ్మణ్యం గారికి పెళ్ళం లేదు, ఆయన మీ కాళ్ళు కడగడం ఊర్చుకోవాలి. మరి ఎలా? స్టాకం చేయండి. అతను మగాడే, వచ్చి తీరుతాడు. నా చోటుకొచ్చి నా వాళ్ళను కొట్టే ధైర్యం ఉందిరా నీకు? నీ అబ్బ ఆ అబ్బకు పుట్టాను కాబట్టే ఉందిరా, ఆ రక్తం నరనరాల్లో పరిగెత్తుతుంది కాబట్టే ఉందిరా. అంతమందిని కొట్టి వచ్చిన వాడికి మీ నలుగురి నరాలు తెంపి నవారనేయడం ఎంతసేపురా? కానీ ఎందుకు చంపటం లేదో తెలుసా? నా తండ్రి కోసం, నా తండ్రి ఆశ కోసం, నా తండ్రి ఆశయం కోసం. నీ దౌర్జన్యం మూలంగా పారిపోయిన పేదవాళ్లంతా రేపు సూర్యోదయంతో సూర్యుడి కిరణాలు పరుచుకున్నట్టు గుడిసి గుడిసెలో, వీధి వీధిలో, చెట్టు దగ్గర, చేను దగ్గర, బావి దగ్గర, చెరువు దగ్గర రొమ్ము విరుచుకుని నిలబడ్డాం. మీరు కళ్ళారా చూడాలి. ఏ ఇంటిని మీరు శ్మశానంగా మార్చారో, ఏ దేవాలయంలో దేవుడి ముందు దీపం వెలగడం లేదో, ఆ మహాదేవనాయుడు ఇల్లు మళ్ళీ కళకళలాడ్డం ఈ కళ్ళతో చూడాలి. పెళ్లి కొడుక, మళ్ళీ ఉమ్మ చిటికిన వేలు పట్టుకోవాలని చూసావో, ఈసారి పళ్ళంలో ఉమ్మ తెచ్చేది కొబ్బరి బొండం కాదు, నీ హెడ్. కాలుస్తావా? తుపాకి పేలుస్తావా? ఈ గుండె చీలుస్తావా? నిద్ర రాలుస్తావా? కమాన్ మ్యాన్, కమాన్, డూ ఇట్. ఐ సే, born in Bharat, brought up in Britain,
బీ స్క్వేర్, బీ ఫర్ బోల్డ్, చచ్చిపోయిన నా తండ్రి సాక్షిగా, నన్ను కన్న తల్లి సాక్షిగా, కన్నీళ్లు పెట్టిన పేదవాళ్ల సాక్షిగా, మీ అంతు చూడకపోతే మహాదేవ నాయుడికి పుట్టిన బిడ్డను కాదు. ఉమా, మహర్జాతకుడు అంటే ఎలా ఉంటాడా అనుకున్నాను. ఇలా ఉంటాడన్నమాట. ఆ కడుపున చెడబుట్టావు కదరా పిరికి నా కొడక. అబ్బా భయపడకురా. ఆ రుద్రమనాయుడు వచ్చి ఎక్కడ లేపేస్తాడోనని భయపడి చేస్తాను నాన్న. మిమ్మల్ని మాత్రం వదులుతాడేంటండి? పేగు మెళ్ళ వేసి పుట్టిన మేనభావాన్ని కూడా చూడకుండా మీతో సహా అందరినీ లేపేస్తాడు. కలగంటున్నావా? కల కాదండి, మీరు ఆక్రమించిన పొలాలు, ఇళ్ల స్థలాలు పేదవాళ్ళకి ఇప్పించేసి మూసేసిన గుడి తలుపులు తెరిపించేశాడు. ఏమిట్రా? మీ దెబ్బకు తట్టుకోలేక అలనాడు పారిపోయిన పేదోళ్ళందరూ బస్సుల్లో పలనాడు తిరిగి వచ్చేస్తున్నారండి. వస్తే ఏమిటంట? వస్తే ఏంటంటారేంటండి? రాములు వెనకాల కోతుల్లాగా రావణాసురుడు లాంటి మిమ్మల్ని లేపేస్తారేమో అని భయంగా ఉందండి. నా గొంతుకు పట్టుకు లాభమే ఉందండి. ఆ వచ్చే బస్సులను ఆపండి. ఎలా ఉన్నావురా? రండి రండి. ఆగు నాయనా, దీన్ని చంపొద్దు. నేను పెళ్లి చేసుకుంటాను. దామోదరా, పెళ్ళం అవసరమై కాదు, పని మనిషి అవసరమై. దీంతో పేడకళ్ళెత్తిస్తా, అంట్లు తోమిస్తా, పాచి ఉడిపిస్తా. మహాదేవ నాయుడు కూతుర్ని మన ఇంట్లో పని మనిషిని చేస్తా. శభాష్ రా కొడక, శభాష్. కట్టై తాళి. నా ఒంటి మీద చెయ్యేసావంటే చంపేస్తా. తీసుకో భవాని, కోపాన్ని చల్లార్చుకోవద్దు, పగ తీర్చుకో. నీ మెళ్ళో తాళి కట్టింది నా కోసం కాదు, నీ కోసం, నీ ప్రాణాలు కాపాడడం కోసం. ఒకనాడు పేగు మెళ్ళో వేసి పుట్టిన ఈ మేనలుడి కోసం వచ్చిన మీ నాన్నని మా కుటుంబం విషం ఇచ్చి చంపింది. ఇప్పుడు నిన్ను కాపాడి ఆ పాపాన్ని తుడిచేసుకుంటాను. నీకిష్టం లేకుండా నీ మెళ్ళో తాళి కట్టినందుకు నన్ను క్షమించు. ఆ తాళి నీకు భారం అనుకుంటే ఇప్పుడే తీసేయి. ఉంచుకుంటాను.